ద్రౌపది వస్త్రాపహరణంలో శ్రీకృష్ణుడు ఎందుకు సహాయం చేశాడో తెలుసా? ఒకరోజు ద్రౌపది తన చెల్లికత్తలతో కలిసి నదీ తీరానికి స్నానానికి వెళ్ళినప్పుడు నదిలో ఓ మహర్షి స్నానం చేయడం చూసి ఆ మహర్షి వెళ్లిన తర్వాత నదిలోకి దిగుదామని ఓ చెట్టు చాటున వేచి చూస్తూ ఉంది. ఎంతసేపైనా ఆ మహర్షి నదిలో నుండి బయటకి రాకపోవడంతో ద్రౌపది ఆ మహర్షి దగ్గరికి వెళ్లి తాము చాలా సేపు నుండి వేచి ఉన్నామని, మీరు వెళ్తే మేము నదిలో దిగి స్నానం చేస్తామని ద్రౌపది ఆ మహర్షికి చెప్పడంతో నడి ఒడ్డున పెట్టిన తన బట్టలు కనిపించడం లేదని, అందుకే తాను చాలా సేపటి నుండి నదిలో ఉన్నానని ఆ మహర్షి వివరించాడు. వెంటనే ద్రౌపది తన చీర నుండి కొంత భాగాన్ని చెప్పి నదిలోకి విసిరింది. కానీ నది ప్రవాహానికి అది కొట్టుకుపోవడంతో ద్రౌపది మరో కొంత భాగాన్ని చెప్పి నదిలోకి విసిరింది. అది కూడా కొట్టుకుపోవడంతో ద్రౌపది మళ్ళీ తన చీరని చింపబోతుంటే ఆ మహర్షి వద్దని చెప్పి ద్రౌపది దానగుణానికి మెచ్చి ఆపద కాలంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మనే నీకు అండగా ఉంటారని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. జై శ్రీకృష్ణ.